ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రీడి మోజులో పడి కూడా కన్న కొడుకుని ఇటు చేజార్చుకునేందుకు కూడా ఒక తల్లి ప్రయత్నించింది. తనని వదులుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసిన ఘటన ఇటు నల్గొండ జిల్లా బస్ స్టాండ్ లో చోటు చేసుకుంది. ఒక ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్న ఒక తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కు చెందిన నవీనాకు పెళ్ళై భర్త కూడా ఉన్నారు. దాదాపు 15 నెలల కొడుకు ఉన్న నవీనాకు ఇటు నల్గొండ బస్ స్టాండ్ లో వదిలివేసిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటన ఇటు మనకి తీవ్ర కలిచివేస్తుందని చెప్పుకోవాలి. ఇటు నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుంది నవీనా. సో ఆమెకి భర్త అలాగే కొడుకు అడ్డు రావడంతో ఇటు నవీనా ఆ కొడుకుని తీసుకుని వెళ్లి ఇటు బస్ స్టాండ్ లోనే వదిలేసి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడో ఆ వ్యక్తితో పారిపోయేందుకు కూడా ప్రయత్నించింది. బైక్ పై ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. నల్గొండ బస్ స్టాండ్ కు వచ్చింది నవీనా. కొడుకును అక్కడే వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది బైక్ మీద. ఈ ఘటన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకునే నవీనా భర్తను కొడుకుని వదిలేసి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసింది. అయితే కొడుకుతో నల్గొండ బస్ స్టాండ్ కు వచ్చింది నవీనా. ఇటు బస్ స్టాండ్ లో కొడుకును వదిలేసి ప్రియుడి బైక్ ఎక్కి పరారైపోయింది. సో కొద్దిసేపటికి ఆ పిల్లవాడు ఆ బస్ స్టాండ్ లో ఎవరైతే తన కొడుకుని వదిలేసిందో నవీనా అతను ఏడుస్తూ ఉండగానే అక్కడున్న తోటి ప్రయాణికులంతా కూడా చూసి ఎవరు ఈ బాబు అంటూ కూడా చూసుకున్నారు. తన తల్లి కోసం ఏడవడం చూసిన ప్రయాణికులంతా కూడా అలాగే అక్కడ ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ బస్ స్టాండ్ లో వాళ్ళంతా కూడా గమనించి వెంటనే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ని తీసి వెలికి తీసిన దృశ్యాలను కూడా చూస్తున్నారు. సో వెంటనే ఆ తల్లికి సీసీటీవీ కెమెరాలలో కూడా అమ్మను గుర్తుపట్టాడు కొడుకు. సో గుర్తుపట్టిన వెంటనే కూడా ఆ వీడియోను చూసిన కొడుకు మమ్మీ అంటూ కూడా పిలవడంతో తన తల్లి ఈ విధంగా ప్రవర్తించిందా అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ గురైపోయారు. ఒక ప్రియుడు మోజులో పడిపోయి తల్లి కన్న కొడుకునే వదిలించుకోవాలని చూసిన ఘటన అయితే ఇటు కలిచివేస్తుందని చెప్పుకోవాలి. ఆల్రెడీ పెళ్ళయి భర్త కూడా ఉన్నాడు. కానీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోవడానికి చూసింది అంటే అసలు అది చెప్పడానికి కూడా కొంచెం ఇదిగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బైక్ నెంబర్ ప్లేట్ ని ఆధారంగా గుర్తించి ఇటు ప్రస్తుతం అయితే ఆ పోలీసులకి కూడా ఇటు ఆర్టీసీ సిబ్బంది కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇటు తల్లిని అలాగే యువకుడు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఆ నవీనాకి పరిచయమైన యువకుడు ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఇటు పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు బాలిడ్ ను కూడా ఇటు పోలీసులు తండ్రికి అప్పగించారు. ఈ ఘటన అయితే ఇటు తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పుకోవాలి. నల్గొండ జిల్లాలో ఇటు ప్రియుడి మోజులో పడిపోయి తల్లి ఒక కన్న కొడుకునే వదిలించుకోవాలని కూడా చూస్తుంది. ఈ ఘటన ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు బైక్ పై ఏదైతే నవీనాకి దాదాపు పెళ్ళై 15 నెలల కొడుకు ఉన్న కొడుకుని అలాగే భర్తని ఇద్దరిని కూడా వదిలించుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలోని బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్ స్టాండ్ సమీపంలోనే ఆ కొడుకుని వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత బైక్ పై ఇటు నవీనాకి ఎవరైతే పరిచయం అయ్యాడో ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఆ పాత నల్గొండలోకి సంబంధించిన వ్యక్తి ఆ బైక్ పై వెళ్తూ ఉన్న దృశ్యాల్ని చూసిన వెంటనే కూడా ఇటు తల్లిని అలాగే ఆ యువకుడిని ఇద్దరిని కూడా ఇటు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడిని కూడా ఇటు పోలీసులు తండ్రికి అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు కూడా మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఒక కన్న కొడుకునే ప్రియుడు మోజులో పడిపోయి తల్లి వదిలించుకోవాలని చూస్తుంది ఘటన. అసలు దీనికి సంబంధించి ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, దీనిపై అటు తండ్రి ఏం చెప్తున్నారు, ఇటు డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనపై? ఈ మహిళ హైదరాబాద్ లో ఉంటుంది. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో కూడా నల్గొండకు చెందినటువంటి యువకుడు పరిచయం కాబట్టడం జరిగింది. ఆ విధంగా ఇన్స్టాలో పరిచయం అయి తాను నల్గొండ వస్తున్నా అని చెప్పి హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం సమయంలో కూడా నల్గొండకు చేరుకుంది. బస్ స్టాండ్ నల్గొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో హైదరాబాద్ నుంచి వచ్చి ఆ మహిళ ఆ బాబుతో 17 నెలల బాబుతో కలిసి వచ్చింది. బాబుని ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే అక్కడ ఆ చైర్ లో కూర్చోబెట్టి మనం విజువల్స్ కూడా సీసీ కెమెరా విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అబ్బాయిని ఆ బాబుని అక్కడ కూర్చోబెట్టి కూడా ఎవరికి ఏమీ తెలియనట్లు కూడా ఆ లవర్ తో కూడా బైక్ పై జంప్ అయినటువంటి విజువల్స్ ఆ లవర్ తో కలిసి పారిపోతున్న ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే పరిచయం అయ్యారో ఆ వ్యక్తితో కూడా వెళ్లిపోతున్నటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. ఆ బాబు మాత్రం అక్కడే ఉండి అమ్మ అమ్మ అంటూ కూడా ఏడుస్తుండే విజువల్స్ ప్రతి ఒక్కరిని కూడా కలవరానికి గురి చేయడం జరిగింది. కన్న తల్లి ఇంత దారుణానికి ఒడిగట్టని కూడా ఎవరు అనుకోలేదు. హైదరాబాద్ నుంచి 17 నెలల
బాబుని కొడుకుని తీసుకొని వచ్చి కేవలం ఒక ఇన్స్టాలో పరిచయమైనటువంటి ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం కూడా ఇక్కడికి వచ్చి ఆ అబ్బాయిని అక్కడ వదిలేసి ఆ బైక్ పై పారిపోతున్న విజువల్స్ కూడా చూడడం జరిగింది. మొత్తం ఆ అబ్బాయి అక్కడంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అమ్మ అమ్మ అని ఏడుస్తున్నంతో కూడా అంతా ఆర్టీసీ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. టూ టౌన్ పోలీసులు వెంటనే ఆ అబ్బాయిని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఆ కానిస్టేబుల్ కూడా మనం చూస్తున్నాం ఎంతో అల్లారుముద్దుగా అబ్బాయిని ఆ షాప్ కు తీసుకెళ్లి ఒక డ్రెస్ కూడా కోనిచ్చి అదేవిధంగా షాప్ చేయించి ఆ స్టేషన్ లోనే కూర్చోబెట్టుకోవడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫీడ్ అంతా కూడా తీసుకొని వచ్చి వీరు ఏ సమయానికి అక్కడ దిగడం జరిగింది, ఆ కూర్చున్న అబ్బాయి, ఆ పారిపోతున్నటువంటి తల్లి, ఆ విజువల్స్ కూడా మనం పూర్తిగా చూస్తున్నాం. ఆ సాయంత్రం నిన్న 7:40 ప్రాంతంలో కూడా బస్ స్టాండ్ కు చేరుకుంది. ఆ బాబుని అక్కడ వదిలేసి బైక్ పై పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా చూడగానే ఆ విజువల్స్ చూస్తున్నటువంటి క్రమంలో ఆ తల్లి ఏదైతే బైక్ పై వెళ్ళినటువంటి ఫోటో ఆ అబ్బాయికి చూడగానే అమ్మ అమ్మ అంటూ కూడా ఆ బాబు ఆ పోలీస్ స్టేషన్ లోనే ఏడ్చినటువంటి విజువల్స్ కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవరపడుతున్నాయి. ఆ బాబే గుర్తుపట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలో ఆ తల్లి వెళ్లిపోతున్నటువంటి విజువల్స్ కూడా ఆ బాబు గుర్తుపట్టడం జరిగింది. పోలీసులు ఆ బండి నెంబర్ ఆధారంగా కూడా ట్రేస్ చేసి ఆ బండి నెంబర్ ఆధారంగా కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ బండి ఒక స్నేహితునికి ఇవ్వడం జరిగింది, తనది కాదు బండి అని కూడా ఆ బండి ఓనర్ కూడా చెప్పడం జరిగింది. ఒక స్నేహితునికి ఇచ్చానని చెప్పడంతో ఆ స్నేహితుడు ఎవరని కూడా మొత్తం ఆరా తీయగా కూడా ఆలియాకు చెందినటువంటి వ్యక్తి అని కూడా తెలవడం జరిగింది. ఆ తర్వాత వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ తండ్రి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ తండ్రి కూడా అయితే రమేష్ ప్రస్తుతం బాబు తండ్రి వద్దే ఉన్నాడు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మరి దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఆ తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అలాగే యువకుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ప్రెసెంట్ కౌన్సిలింగ్ వచ్చి వాళ్ళని వదిలేస్తారా, లేదంటే ఇటు తండ్రి ఏమైనా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చా? ఇంకా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. తండ్రిని అదేవిధంగా వాళ్ళ అత్తయ్యని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించడం జరిగింది. ఈ యువకుని కూడా పోలీస్ స్టేషన్లకు రావడం జరిగింది. ముందుగా అబ్బాయిని కూడా శిశుగృహ అధికారులకు అప్పచెప్పిన కూడా శిశుగృహ అధికారులు కూడా పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. అంతా కూడా పరస్పరం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వారంతా ఆ భర్త ఎలాంటి ఫిర్యాదు కూడా చేయకపోవడంతో కూడా ఆ కౌన్సిలింగ్ చేసి హెచ్చరించి వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ తల్లి కూడా తెలిసి తెలియని ఒక తప్పన్నట్టని ఒప్పుకుంది. మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టుకొని అతనిపై చేస్తే మళ్ళీ వీరంతా కూడా కలిసి ఉండాల్సింది పోయి మళ్ళంతా కూడా మధ్య విభేదాలు తలెత్తాయినటువంటి కారణంతో కూడా వారంతా కూడా ఒక కూడా వదిలివేయడం జరిగింది. ఎలాంటి కేసు పెట్టలేదు, కౌన్సిలింగ్ తో సరిపెట్టడం జరిగింది. ఒకవేళ భర్త కనుక ఆ ఫిర్యాదు చేసినట్టయితే ఖచ్చితంగా కేసు అయ్యేది. కానీ ఎందుకంటే భార్య భర్తలు కలిసి మళ్ళీ బాబుని చూసుకోవాల్సి ఉంటుంది, భార్య భర్తలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో కూడా ఎలాంటి కేసులు లేదు. ఆ అబ్బాయి విషయాలు కూడా బయటికి రాకుండా కూడా చేయడం జరిగింది. ఎట్టకేలకు మాత్రం ఆ తల్లి ఏ విధంగా ఆలోచించిందో, ఆ బాబుని వదిలేసి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఆ తల్లికి, కన్న తల్లికి ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరు చేస్తుంది. ఒకవేళ ఆమె నిజంగా కలవాలంటే బాబుని ఇంటి వద్ద వచ్చి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ అబ్బాయిని వెంట పెట్టుకుని హైదరాబాద్ నుంచి రావడం, అక్కడ బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళడం, ఆ చిన్న బాబు 17 నెలల బాబు అమ్మ అమ్మ అంటూ అక్కడ ఏడుస్తున్నట్టు విజువల్స్ కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవరపరిచింది. ఆ తల్లి ఇంత దారుణానికి ఒడిగడతారనుకోలేదు. బాబుని బస్ స్టాండ్ లో వదిలేసి ఆ ముఖం తెలియనటువంటి ఇన్స్టాలో పరిచయమైనటువంటి వ్యక్తితోటి ఈ విధంగా పరారై వెళ్ళినటువంటి సీసీ కెమెరా విజువల్స్ డాటా అంతా కూడా టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా వెంటనే గుర్తించి కూడా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి కూడా ఆ బాబుని ఆ తండ్రికి అప్పగించి కూడా పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ఘటన ఇటు నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. తన ప్రియుడు మోసలో పడి కూడా ఒక కొడుకుని వదులుకోవాలనుకున్న కన్న తల్లి ఇటు ఈ ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న స్థానికులు అలాగే ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా గుర్తించారు ఆ తల్లిని. అయితే ఈ నేపథ్యంలో అసలు తన కొడుకు తన తల్లిని ఏ విధంగా గుర్తుపట్టారో ఒకసారి చూద్దాం. మమ్మీ అంటున్నాడు ఇంటికాడ ఉంది, ఇంటికి పోదాం.
ఇంటికి పోదాం. TS05 మమ్మీ అంటున్నాడు. ఇంటికాడ ఉంది. పోదాం. ఇంటికి పోదాం. ఇంటికి పోదాం. TS05 ప్రస్తుతం మనం చూసాం కదా విజువల్స్ లో ఇటు ఏదైతే అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది స్థానికులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి అక్కడున్న CCTV ఫుటేజ్ ఆధారంగా కూడా ఆ తల్లిని గుర్తించారు. వెంటనే ఆ విజువల్స్ చూసిన ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో ఆ బాలుడు ఒక్కసారిగా కూడా వాళ్ళ అమ్మని చూసిన వెంటనే మమ్మీ మమ్మీ అంటూ కూడా అరవడం స్టార్ట్ చేశాడు. సో వెంటనే కూడా వాళ్ళ మమ్మీయే అంటూ కూడా వాళ్ళందరూ గుర్తించి ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అనంతరం కూడా అటు పోలీసులు వచ్చి ఆ బాబుని అటు వాళ్ళ తండ్రికి అప్పగించిన అనంతరం కూడా ఆ యువకుడు అలాగే నవీనాకి ఇద్దరికి కూడా ఇటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక చిన్న పిల్లాడిని 15 నెలల పిల్లాడిని ఆ తల్లికి ఎలా వదిలేయాలి అనిపించింది అనేది కూడా మనకి అర్థం కాని పరిస్థితి. ఇటు ఒక ప్రియుడు మోజులో పడిపోయి యువకుడితో వెళ్ళిపోవడానికి కూడా తల్లి ప్రయత్నించింది. ఇటు బైక్ పై వెళ్లేందుకు కూడా జంప్ అయింది. ఆ దృశ్యాలు చూసిన అందరినీ కూడా ఒక కలిచి వేస్తుందని చెప్పుకోవాలి. ఒక ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్న నవీనాకి హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. ఆమె హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు వెళ్లి మరి కూడా ఆ యువకుడిని కలిసిన వెంటనే కూడా బైక్ పై కూడా వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే వెంటనే ఇటు ఏదైతే ఆ బాలుడు కొద్దిసేపటికి అక్కడ ఉండి కూడా ఆ బాలుడు ఏడవడం స్టార్ట్ చేశాడు. సో వెంటనే అక్కడ ఉన్న ఆర్టీసీ అక్కడ బస్ స్టాండ్ లో ఉన్న తోటి ప్రయాణికులు కానివ్వచ్చు అలాగే ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా చూసి ఆ బాలుడు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అంటూ కూడా ఆరా తీశారు. ఆరా తీసిన అనంతరం కూడా వాళ్ళ తల్లి ఎవరు అనేది కూడా చూసిన తర్వాత CCTV ఫుటేజ్ ఆధారంగా కూడా వాటన్నిటిని చెక్ చేసుకున్న అనంతరం కూడా ఆ బాలుడు వాళ్ళ తల్లిని చూసిన వెంటనే కూడా మమ్మీ మమ్మీ అంటూ కూడా అరిచి ఏడవడంతో ఆ వెంటనే ఇటు ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేస్తారు. అనంతరం కూడా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని వాళ్ళ తండ్రికి అప్పగించిన అనంతరం కూడా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. చూడాలి మరి ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, దీనికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ చేశారా, గతంలో ఎప్పుడైనా నవీన ఈ విధంగా ప్రవర్తించిందా అనేది కూడా తెలియదు. ఇటు మరొక వైపు చూసుకుంటే నవీన హస్బెండ్ కానివచ్చు అత్తమామలు కానివచ్చు ఇంకా ఎవరు కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించలేదు. ప్రస్తుతం అయితే బాబు సేఫ్ గా వాళ్ళ తండ్రి వద్దకు చేరుకున్నారని చెప్పుకోవాలి. మమ్మీ అంటున్నాడు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి LB స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.